అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. సిరి బ్రతుకున్న విషయం విహారికి తెలిసిపోతుంది. విహారి కృష్ణ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే తనకి ఇక ఆపరేషన్ చేసి బ్రతికిస్తారు. విహారి ఉన్ను క్రిష్ ఇద్దరు కలిసి తనని చూడడానికి లోపలికి వెళ్తారు. ఇక డాక్టర్తో విహారి మాట్లాడుతానని చెప్పేసి పక్కకెళ్ళి మాట్లాడతాడు. ఎలా ఉంది డాక్టర్ సిరికి అని చెప్పేసి అడుగుతుండగా షీఈస్ ఓకే, కాకపోతే వితిన్ 2 డేస్లో తనని డిశ్చార్జ్ చేస్తాం, ఆ తర్వాత తనని మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి డాక్టర్తో విహారీ మాట్లాడతాడు. సరే డాక్టర్, తనని నాతో పాటుగా తీసుకెళ్తాను. తనకు మీరు ఏమవుతారు? తను ఇక నాకు తెలిసిన ఆవిడ అని చెప్పేసి అన్న తర్వాత, సరే విహారీ గారు, తనని ఇక 2 డేస్లో మేము వెంటనే తనని డిశ్చార్జ్ చేస్తాం. కానీ తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తను ఇన్నేళ్ళు అంటే ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది కదా, తను కాస్త ఇక గతాన్ని మర్చిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. తనకి జ్ఞాపకాలు మళ్ళీ మెమరబుల్గా తనకి గుర్తొచ్చేలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తన ఫేస్తో పాటుగా తలకి కూడా బలంగా గాయమైంది. అందుకనే తనని కంటికి రెప్పలా కాపాడి జాగ్రత్తగా చూసుకుంటే తను కోలుకునే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ తన పాత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. సరే అండి, తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని ఈ విధంగా అన్న తర్వాత హాల్లోకి సహస్ర వస్తుంది. ఆ టైంలో అటువైపున ఇక యమున వెళ్తుండగా, అత్తయ్య బావ పొద్దున్నుంచి కనిపించట్లేదు. అవునమ్మా, పొద్దున్నుంచి వాడు క్రిష్ కూడా కనిపించట్లేదు. సరే అత్తయ్య, ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెంటనే విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది సహస్ర. ఆ టైంలో విహారీ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. అదేంటత్తయ్య బావ కాల్ కట్ చేస్తున్నాడు? ఆఫీస్ పని మీద. ఆఫీస్ పని అయితే అయినా ఆ క్రిష్ ఎందుకు వెళ్తాడు? సరే ఉండమ్మా, నేను ఫోన్ చేస్తానని చెప్పేసి వెంటనే యమున ఇక విహారికి ఫోన్ చేస్తుండగా ఇక ఆ టైంలో డాక్టర్తో మాట్లాడి సిరి ఇక రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. చెప్పమ్మా అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావు? అసలు సహస్ర ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? నేనమ్మా హాస్పిటల్కి వచ్చాను డాక్టర్తో మాట్లాడడానికి. ఏమైంది విహారీ, ఏం జరిగింది? కంగారు పడకమ్మా, నేను హాస్పిటల్కి వచ్చింది ఇక ఇంపార్టెంట్ పని మీద, తర్వాత మీతో మాట్లాడతాను. ఎక్కడున్నావు నాన్న? చెప్పాను కదా, నేను హాస్పిటల్ పని మీద వచ్చాను, రేపు మార్నింగ్ వస్తాను అని అనేసరికి కాల్ కట్ చేస్తాడు. ఏంటత్తయ్య బావ ఫోన్ ఎత్తాడా? ఏం చెప్పాడు? ఎక్కడున్నాడట? వాడు హాస్పిటల్లో ఉన్నాడట. హాస్పిటలా? ఏం జరిగింది అత్తయ్య? కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడు హాస్పిటల్ పని మీద, చిన్న పని మీద వెళ్ళాడట. రేపు పొద్దున వస్తానని చెప్పేసి అన్నాడు. మరి ఆ ఫోన్ ఎత్తి ఆ మాట ఏదో నాకు చెప్పొచ్చు కదత్తయ్య. అసలు నా మీద ఒక బాధ్యతగా భార్య ఉందని చెప్పేసి కనీసం రెస్పాన్సిబుల్ లేకుండా మరీ ఇలా చేస్తున్నాడే అని బాధతో వెళ్ళిపోతుంది. వీడు చూస్తే ఇలా, తను చూస్తే అలా, ఏంటో అని చెప్పేసి ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఇక్కడ సంధ్యకు ఫోన్ చేసి విహారీ జరిగిన విషయం చెప్పేస్తాడు. ఆ టైంలో సంధ్యను ఇక అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు సిరి తన గతాన్ని మర్చిపోయారని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. ఒకవేళ తను కోలుకునే స్టేజ్ ప్రకారంగా తన గతాన్ని గుర్తు చేసుకునే ఛాన్సెస్ 50-50 అని చెప్పేసి అంటున్న సంధ్య గారు. ఇప్పుడు తనని ఎక్కడ తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. అంటే నా సజెషన్ ఏంటంటే విహారీ గారు, తను ఇప్పుడు సేఫ్గా ఉండాలంటే ఆ వడ్డీల శకుంతల మళ్ళీ తన మీద అటాక్ చేయకుండా ఉండాలంటే మీ దగ్గరే సేఫ్గా ఉంటుందని నా అభిప్రాయం. నేను కూడా అదే ఆలోచిస్తున్నా సంధ్య గారు. ఇప్పుడు తను దొరికింది, తనని ఇంటికి తీసుకెళ్తే కొన్ని రోజులు తన గతాన్ని తనకు తను గుర్తు చేసుకున్న తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం తనని నా దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సరే సంధ్య గారు, అవును ఇప్పుడు తను ఎవరని చెప్తారు? తను ఎవరని చెప్పాలో అర్థం కావట్లేదు. సరే ఇప్పుడైతే తనని ఇంటికి తీసుకెళ్తాను. అయినా తను బ్రతుకున్న విషయం ఎలాగో తెలిసిపోతుంది కదా. ఇక మళ్ళీ క్రిష్ కూడా తన తల్లి అని చెప్పేసి అనుకుంటుండే కాబట్టి ఇక అందరికీ అలాగే పరిచయం చేస్తాను. సరే విహారీ గారు, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు వెంటనే కాల్ చేయండి.
ఒకవేళ ఇంటి చుట్టూ ప్రొడక్షన్ పెట్టమన్నా పెట్టేస్తాను. పర్లేదు సంధ్య గారు, ఇక సిరిని నేనే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక తెల్లారిపోతుంది కదా. ఆ టైంలో డాక్టర్ని కలిసి ఈరోజు తన మొహానికి ఉన్న కట్లు మొత్తం తీసేస్తాం విహారి గారు అని అన్న తర్వాత సరే అండి అని చెప్పేసి ఇక డాక్టరు లోపలికెళ్ళి తన కట్లు ముఖానికి ఉన్న కట్లు విప్పుతూ ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక బ్యాట్మెన్ అమ్మ నన్ను గుర్తుపడుతుంది కదా, ఖచ్చితంగా గుర్తుపడుతుంది అని ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే డాక్టర్లు మొహానికి ఉన్న కట్లు విప్పేస్తారు. ఆ టైంలో ఇక నేను ఎక్కడున్నానని చెప్పేసి సిరి విధంగా అంటుంది. నువ్వు హాస్పిటల్లో ఉన్నావమ్మా, ఒక్కసారి నీ మొహాన్ని చూడు అని చెప్పేసి తన మొహాన్ని చూపిస్తుంది. ఇక అప్పుడు తన మొహాన్ని చూసి అసలు నేనెవరు, నా పేరేంటి అని అంటుండగా అప్పుడే డాక్టర్లు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే తను ఆటోమేటిక్గా గతం మర్చిపోయినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు నా వాళ్ళు ఎక్కడున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారమ్మా. సరే నువ్వు ఇంత టెన్షన్ పడి అలా మాట్లాడుకు, రిలాక్స్గా ఉండు అని చెప్పేసి డాక్టర్ వెళ్ళి విహాన్ని కలుస్తుంది. ఏమైంది డాక్టర్, సిరికి కట్లు తీసేశారా? తీసేశాను విహారి గారు, కాకపోతే అనుకున్నట్టుగానే చిన్న ప్రాబ్లం వచ్చింది. తను కాస్త గతాన్ని మర్చిపోయినట్టుగా, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తన బెడ్ మీద అలాగే కోమా స్టేజ్లో తను బ్రతకాలని ఆతురతతో ఇక ఆ సంకల్పం బలంతో ఆ దైవ నిర్ణయం కూడా తోడై ఈరోజు తను బ్రతికి బయటపడ్డది. కాబట్టి తను కాస్త గతాన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. తాను పూర్తిగా అయితే మర్చిపోలేదు, కానీ పాత జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి గుర్తు చేస్తే తను మళ్ళీ పాతగా సిరిలాగా అందరినీ గుర్తుపట్టే అవకాశం కూడా ఉంది. అదంతా నేను చూసుకుంటాను డాక్టర్ అని చెప్పేసి ఇక మా అమ్మ చూడొచ్చు డాక్టర్ అని క్రిష్ అడుగుతాడు. సరే బాబు, కానీ జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడే అమ్మ మొహానికి కట్లు విప్పుకుంది కదా, అలా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక తను నిన్ను గుర్తుపడితే పర్లేదు, కానీ నువ్వు గుర్తుపట్టేలా నువ్వే చేయాలి. సరే డాక్టర్, బ్యాట్మెన్ అమ్మని చూద్దామా అని చెప్పేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి ఇక క్రిష్ అమ్మ అని చెప్పేసి పట్టుకుంటాడు. ఈలోపు వెంటనే విహారీ ఒక్కసారిగా తనని చూసి షాక్లో ఉండిపోతాడు. లక్ష్మి అని చెప్పేసి అంటాడు. ఎవరు మీరు, అసలు మీరిద్దరు నాకేమవుతారు అనేసరికి లక్ష్మి నేను అని అంటుండగా అప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆ మాట వెనక్కి తీసుకుంటాడు. అసలు మీరిద్దరు నాకేమవుతారు అని అంటుండగా ఇదేంటి లక్ష్మి ఈ రూపంలో, అసలు సిరి లక్ష్మియా, లక్ష్మి సిరియా, దేవుడా ఏంటి తలరాత, తను ఎవరని అని ఒక చిన్న ప్రశ్నతో ఆ సమాధానం దొరకకుండా అలాగే ఉండిపోతుంది. ఈలోపు డాక్టర్ డిశ్చార్జి ఇక ఫైల్ తీసుకొని వస్తుంది. విహారి గారు, తనని పాత జ్ఞాపకాలు గుర్తు చేసేలా చేయాలి. సరే అని చెప్పేసి విహారీ కాస్త సంతోషం కాస్త బాధ, అటు క్రిష్కి తల్లి ఇటు విహారికి భార్య, అసలు ఈ రూపంతో తను ఎలా బయటపడ్డది, నా భార్యగా వచ్చిందా క్రిష్కి తల్లిగా వచ్చిందా అని ప్రశ్నలు వెలుకెత్తుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా వెంటనే విహారీ సిరి తీసుకొని ఇంటికెళ్తాడు. ఆ టైంలో ఇక హాల్లో అందరూ ఉంటారు కదా, వెంటనే లోపల తీసుకెళ్లేసరికి అందరూ ఒక్కసారిగా లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు. ఈ కథ ఎటు తిరుగుతుందో చూద్దాం.